ఇన్సిడెంట్స్ అన్నీ ఎలా అయిపోతున్నాయంటే ఇంతకుముందు ఆడవాళ్ళ ఐ మీన్ వాళ్ళ రక్షణ గురించే ఆడవాళ్ళని బయటకు పంపించకపోవడం అనే కల్చర్ ఒకటి ఉండేది అప్పట్లో. ఇప్పుడిప్పుడే కొంచెం అందరూ అమ్మాయిలు కూడా జాబ్ చేసుకుంటున్నారు, ఏ జాబ్ అయినా చేసుకుంటూ మంచిగా ఉంటున్నారంటే వీటి వల్ల ఇప్పుడు మళ్ళీ ఎందుకో అది మొదటికి వస్తుందేమో, మళ్ళీ ఆడపిల్లలు లోపల ఉండిపోయి. అసలు ఛాన్సే లేదు మా, అసలు ఛాన్స్ కొన్ని చోట్ల నిజంగా ఉంది డాక్టర్. పేరెంట్స్ భయపడి అంటే అమ్మాయికి జాబ్ చేసి ఎందుకు భయపడి ఒక పేరెంట్ భయపడి ఇలా చేస్తున్నాడు అంటే ఆ అమ్మాయి చెప్పలేకపోతుంది కాబట్టి. నేను గట్టిగా ఉండగలను అనే ప్రూఫ్ ఇవ్వగలిగితే ఎందుకు చేయలేరు? యాక్చువల్గా ఆ భయం ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంటి నుంచే నేను భయపడి అమ్మో వాళ్ళు ఏమైనా చేస్తారు, ఎవరేం చేస్తారు నన్ను అనే ధైర్యం కనుక ఉంటే అన్నీ సెటిల్ అవుతాయి. డాక్టర్ ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. మనం మొన్న జరిగిన ఒక డాక్టర్ది కూడా ఒకటి ఉంది, ఆర్జికర్ మెడికల్. మరి దానికి ఏమంటారు? అదే నీకు ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ చెప్తున్నా. ఒకవేళ ఒక అమ్మాయి అలా జరిగితే అంటే ఆ ఏరియాలోకి వెళితే ఒక పిచ్చి కుక్క ఒకడిని కరిసిందంట అన్నామనుకో, నేను ఇంట్లో కూర్చుంటా అంటే అర్థమేముంది? ఒక పిచ్చి కుక్క ఒక ఆమెని కరిచింది, సో నేను ఎక్కడికి వెళ్ళని ఇంట్లో ఉంటా, ఏమైనా అర్థం ఉందా? అంటే ఇప్పుడు ఆ ఏరియాకి వెళ్ళొద్దు అంటున్నారా, లేకపోతే ఆ పిచ్చి కుక్కని చంపేయమంటున్నారా? పిచ్చి కుక్కలను ఐడెంటిఫై చేసే సిస్టమ్ని తయారు చేయమంటున్నా. ఓకే, పిచ్చి కుక్కలు ఉంటే నేను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలుసుకోవాలంటున్నా. ఒకవేళ అలాంటివి పిచ్చి కుక్కలు ఉన్నాయి అనే విషయం కనుక మనకి మైండ్లోకి వస్తే ఆ ఎంటైర్ సిస్టమ్ని పట్టుకోవాలన్నా. అంత రోడ్ల మీద అంత ఫ్రీగా పిచ్చి కుక్కలు ఎలా తిరుగుతున్నాయి అనేది అమ్మాయిల సైడ్ నుంచి గట్టిగా వస్తే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయింది, పిచ్చి కుక్కలు ఉన్నాయి నన్ను కరుస్తాయా, ఎలా కరుస్తాయా నేను చూస్తా అని చెప్పి ఇంకా నేను కాళ్ళు చూపించా కరువు అని చెప్తాను అన్నట్టుంది. కాళ్ళు చూపించి కరిపించుకోమని చెప్పలే నేను. ఇప్పుడు మేము భయపడకూడదు కాబట్టి ఇప్పుడు చాలామంది అమ్మాయిలు సిగరెట్లు తాగుతా అంటున్నారు. మేము కూడా సిగరెట్లు తాగొచ్చు అని. నువ్వు సిగరెట్లు తాగడం సొల్యూషన్ కాదు. అక్కడ సొల్యూషన్ ఏంటంటే నువ్వు స్ట్రాంగ్గా మారడం. ఓకే, నన్ను ఎవరన్నా కరవచ్చులే అనేటట్టుగా తయారవడం కాదు అన్నది పాయింట్. ఓకే, అది మిస్లీడ్ చేసేసి దీన్ని కూడా వాళ్ళు వాడుకుంటున్నారు. ఎవరైతే ఇలాంటి పని ఒక అమ్మాయిని రేప్ చేయాలి ఆర్ మిస్యూజ్ చేసుకోవాలి అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఫ్రీగా యాక్సెస్ ఇస్తున్నారు. ఒకటి వెంటబడి రేప్ చేయని అవసరం లేదు, ఇలా ఫోన్లో చూస్తే వాళ్ళకు కనిపిస్తున్నాయి అనేటట్టుగా ఉల్టా తయారవుతున్నారు అంటారు. ఓకే, అలా ఉల్టా అవ్వకుండా సెన్స్ వాడి దాని నుంచి మనం దాటి బయటకు రావాలి అంటున్నాం. ఓకే, సో ఇంట్లో పేరెంట్స్ మేము పంపించము అంటే మా కూతురు మస్తు మేనేజ్ చేస్తుంది, ఎవడన్నా అట్లాంటి పిచ్చి వేషాలు వేస్తే మా కూతురు చూసుకుంటుంది అనే ధైర్యము పేరెంట్స్గా ఒక సిస్టమ్ ఏర్పాటు చేయాలి. అరే ఎందుకు వెళ్ళకూడదు అసలు అనే ఆలోచనతో రావాలి. ఒకప్పుడు అంటే సిస్టమ్ లేదు, ఒకప్పుడు అంటే అలా వ్యవస్థ లేదు, ఒకప్పుడు దాన్ని చూపించి దాన్నే అమ్మ బయటకు వెళ్తే ఏదైనా అయిపోతుందని చూపించి ఇంట్లో బందీ చేశారు. ఇప్పుడు సిస్టమ్ రెడీ చేసుకోవచ్చుగా. ఇప్పటికీ నేను సిస్టమ్ని మాత్రం డిమాండ్ చేయను, నేను నా ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతాను అన్నది ప్రాబ్లమే క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి మ్యారేజ్ చేసుకుంటేనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి కాబట్టి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటా అనుకుంది. నాకు నచ్చినట్టు వాడితో ఉంటా, నాకు ఎవడో చూసి మ్యారేజ్ చేయడం ఏంటి, నాకు నచ్చిన వాడితో ఉంటా. ఓకే, అంటే వాళ్ళకి కావాల్సిందే అది. మ్యారేజ్ చేసుకుని నేను భరించే కంటే కొన్ని రోజులు లివిన్లో ఉండి వదిలేస్తాను అనుకోవడం మనమే మన చేతులారా ఇచ్చినట్టు అవుతుంది. అందుకని ఏ అమ్మాయి కూడా అంత సెన్స్లెస్గా ఆలోచించకుండా ఈ వెస్టర్న్ చేసే మాయలో పడకుండా, వెస్టర్న్ ఆలోచనల మాయలో పడకుండా, నీకు కల్చర్ ఉంటుంది, ఆ కల్చర్తోనే నువ్వు గెలవాలి. నీకు సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్తోనే గెలవాలి. నీ దగ్గర నుంచి సిస్టమ్ లాగేస్తారు, ఫస్ట్ లాగేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఒక ఏజ్లో ఉన్న అమ్మాయిలకి, మరి రేప్స్ అంటే చిన్నపిల్లలకి జరుగుతున్నాయి, ముసలి వాళ్ళని కూడా వదలట్లేదు కొంతమంది. నేను అమ్మాయిల గురించి చెప్పట్లేదు అసలు, నేను ఇక్కడ ఇంతవరకు మాట్లాడిన అమ్మాయిల గురించి కాదు. ఇప్పుడు సిస్టమ్ పేరెంట్స్ లేకపోతే అమ్మాయి స్ట్రాంగ్ అవ్వాలి మెంటల్గా అయినా ఫిజికల్గా అయినా అన్నట్టు చెప్పారు మీరు. ఇక్కడ మెయిన్ సిస్టమే ఇన్ని రేపులు జరుగుతున్నప్పుడు వాళ్ళని కరెక్ట్గా ఎలా శిక్షించాలి అనేది ఉంటే ఎగ్జాక్ట్లీ అది కూడా అమ్మాయిలే అడగాలని అంటున్నారు. అమ్మాయిలు అడగాలంటే సిస్టమ్కి కావాల్సినవంతా మనం ఏర్పరచుకున్న పొలిటీషియన్స్, పోలీసులు, వ్యవస్థ చేయాలి. ఆ వ్యవస్థ మీద ప్రజలు తీసుకొచ్చే పని ప్రజలు చేయాలి.
ఇది ఒకళ్ళు అనుకుంటే కాదు, ఇంకెలా చేయాలి డాక్టర్? ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అవుతుంటే ఇన్సిడెంట్స్ అవుతుంటాయి. నేను అయినప్పుడు మాత్రమే చేస్తారు, ఓకే. ఎగ్జాక్ట్లీ ఇన్సిడెంట్స్ అవుతున్నప్పుడు కాదు, జనరల్గా కూడా దాన్ని స్ట్రిక్ట్గా చేయాలి. అండ్ తప్పులు జరుగుతుంటాయి, తప్పులు ఇట్లాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు. దానివల్ల మనం అమ్మాయిలు ఆగిపోకూడదు, ఓకే. ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోకూడదు. దాన్ని బెటర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడు నేను చెప్పినట్టుగా నిరంతరం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ అట్లా ఎవరన్నా దొరికితే స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఉండాలి. ఏ అమ్మాయి కూడా ఎప్పుడు భయం ఫీల్ కాకూడదు, బయటికి వెళ్ళడానికి కానీ సొసైటీలో ఉండడానికి కానీ ఎప్పుడు భయం ఫీల్ అవ్వకూడదు. ఆ సిస్టమ్ తయారు చేసుకోమనే చెప్తున్నాను. ఓకే. ఆ సిస్టమ్ కోసమే పోరాడాలి, ప్రయత్నము చెయ్యాలి. అలాంటి వాళ్ళు ఐడెంటిఫై చేస్తే, పిచ్చి కుక్కల్ని ఐడెంటిఫై చేస్తే వాటికి తగ్గ మెడికేషన్ ఇవ్వాల్సిందే, వాటికి తగ్గ పని జరగాల్సిందే. అది దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ మళ్ళీ వాళ్ళని మనము జైలులో పెట్టి భోజనాలు పెట్టి మేపకుండా, తప్పు జరిగితే ఇంత ఘోరంగా ఉంటుంది అనేది వాళ్ళ మొత్తం సొసైటీకి తెలియాలి. తెలిసినప్పుడు ఆటోమేటిక్గా కంట్రోల్లో ఉంటాయి. అది హ్యూమన్ టెండెన్సీ. ఇప్పుడు క్లాస్ రూమ్లో టీచర్ ఉంది అంటే సైలెంట్గా ఉంటారు, టీచర్ ఇట్లా పక్కకి వెళ్ళంగానే ఓ అని గొడవలు చేస్తారు. హ్యూమన్ టెండెన్సీ అది. నేను తప్పించుకోగలను అనే ధైర్యం ఉన్నప్పుడే వాడు చేస్తాడు ఆ పని. ఆర్ నేను తప్పు చేస్తున్నాను, దాన్ని అమ్ము తెలిసిపోతుందేమో అనే భయం ఉన్నవాడు మందు దాగి దాన్ని బ్లాంక్ చేస్తాడు. ఆ రోజు ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో జరిగిన వీళ్ళు ఏ క్రైమ్ తీసుకొని ముందు వాడు ఫుల్గా తాగుంటాడు, ఎందుకంటే మైండ్ని డోప్ చేస్తా. ఆ తాగుడు అవైలబుల్లో ఉంది, ఇప్పుడు ఆ మందు అవైలబుల్ ఉంది, ఆ డ్రగ్స్ అవైలబుల్ ఉంది, అలాంటి సిస్టమ్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఒకవేళ ఇలాంటి పని చేసినా నేను తప్పించుకునే మార్గాలు ఉన్నాయి అనే సిస్టంలో ఉన్నారు. ఓకే. అండ్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఎగ్జాంపుల్ ఈజ్ వే బియాండ్ మన ఇమాజినేషన్కి చాలా చాలా బియాండ్. అసలు నమ్మలేం అలాంటివి జరుగుతాయని. అలాంటివి వెరీ స్ట్రిక్ట్గా డీల్ చేయాలి. ఆ డీల్ చేయడం రానంతసేపు ఎంజాయ్ చేస్తారు వాడు. ఇది చాలా చాలా రాంగ్. అండ్ అమ్మాయిలు గట్టిగా అవ్వాల్సిందే. ఇది నెవర్ ఎండింగ్ టాపిక్. ఎందుకంటే ఎలా ఆపగలము, మనం మన సైడ్ నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటూ పోవడమే. ఏ రోజు ఎవరు ఏ పిచ్చి కుక్క కరుస్తుంది అన్నది నువ్వు ప్రెడిక్ట్ చేయలేవు, కానీ బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. రెడీ ఉండాల్సిందే. అలా జరిగితే నేను గట్టిగా ఉంటాను అని. చాలా చాలా ఇంపార్టెంట్. దానికి అమ్మాయిలు బయటకు పోకుండా ఉండడానికి సంబంధమే లేదు. ఇంట్లో చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని, ముసలి వాళ్ళని, అలాంటి పిచ్చి కుక్కలు ఉంటాయి. జాగ్రత్తగా యూ షుడ్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ఇట్. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడము, దానికి తగ్గ సిస్టమ్ తయారు చేసుకోవడం ఇంపార్టెంట్. అది ఎవరి చేతుల్లోనూ లేదు. అందరం కలిసికట్టుగా మనందరం, నాకు కూతురుంది, మనకి పిల్లలు ఉన్నారు, అందరూ కలిసికట్టుగా అబ్బాయిలకి ఆ విషయాన్ని చెప్పగలగాలి. దట్ ఆల్ మేల్ షుడ్ నో. ప్రతి అమ్మాయి శక్తి అమ్మవారిని మనం మిస్టేక్గా కూడా తప్పుగా మిస్యూజ్ చేయకూడదు అనే కల్చర్ చిన్నప్పటి నుంచి నేర్పించాలి. అమ్మవారు. నేను చెప్పినట్టుగా అమ్మవారిలా చెప్పేవాళ్ళు ఒక బ్యాచ్ ఉంటే, ఏం కాదురా అని చెప్పేవాళ్ళు కూడా తొందరగా స్ప్రెడ్ అవుతారు. చాలా చాలా ఇంపార్టెంట్. తెలుసుకోవాలి. ప్రతి అమ్మాయిని అమ్మవారి ఆది పరాశక్తిగా చూడడం నేర్పించాలి అబ్బాయిలందరికీ. ఎప్పుడు అమ్మాయిని చూస్తే చేతిలో ఒక త్రిశూలం కనిపించాలి. నీకు అమ్మవారా అమ్మరా అని చెప్పగలగాలి. అప్పుడు తప్పుడు ఆలోచన రాకుండా మేబీ ఉంటుందేమో. నెవర్ ఎండింగ్ టాపిక్ అది. మీకు అనిపిస్తుందా ఇలా ఈ సిస్టమ్ మార్పులు అనేవి వస్తాయి ఇలాంటి విషయాలు? సిస్టమ్ మార్పు రావాలి. నేనైతే ట్రై చేస్తున్నా. నేనైతే కంపల్సరీగా దాని మీద వీడియోలు చెప్తున్నా. మన అమ్మాయి తలుచుకుంటే జరగంది లేదు. మీరందరూ గట్టిగా తలుచుకుని సిస్టంలో మార్పులు తీసుకురావడానికి ట్రై చేయాలి. కానీ అది నేను చాలామంది చూసి ఇంట్లో గొడవ పడతారు, అబ్బాయిలు ఇట్లాంటి వాళ్ళు, అబ్బాయిలు అట్లాంటి వాళ్ళు అని చెప్పి. డోంట్ బికమ్ ఫాల్స్ ఫెమినిజం పోకూడదు. నీకు సిస్టంలోంచి మార్పులు తీసుకొస్తేనే ఈ రియాలిటీలో జరుగుతుంది. అండ్ అలా జరగాలి అంటే ఎడ్యుకేట్ బాయ్స్. అబ్బాయిలందరికీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అబ్బాయిలందరికీ ఆ విషయం చెప్పాలి, తెలియాలి. అది సమగ్రంగా రావాలి. నేను చెప్పినట్టుగా ఇట్ ఈజ్ ఓన్లీ బై సిస్టమ్. ఇండివిజువల్గా ఎవ్వరూ చేయలేరు. సో చూసారు కదండి, మరో ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందంటాను. అంతవరకు కీప్ వాచింగ్, సబ్స్క్రైబ్.